ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని విడిచిపెట్టి, ఫలభరితమైన ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు తెలుసా? అరణ్యంలోనికి ప్రయాణం చేయమంటున్నాడు. అరణ్యం గురించి ఎప్పుడన్నా మీరు విన్నారా? అరణ్యాన్ని ఎప్పుడన్నా మీరు చూసారా? ఏమంటే అరణ్యాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? అరణ్యం అంటే ఏంటో తెలుసా? అక్కడ చెట్లు ఉండవు, అక్కడ నీరు ఉండదు, అక్కడ ఆహారం ఉండదు, అక్కడ సరైనటువంటి ప్రదేశాలు ఉండవు, నివసించడానికి ఇల్లు ఉండవు, ఇసుక ప్రయాణం. అక్కడ ఏముండదండి? ఇసుక తుఫాన్లు రేగుతాయి. అరణ్యము అని అంటారు దాన్ని, అరణ్యము అంటారు. అరణ్యము అంటే అక్కడ నివసించడానికి యోగ్యమైనది ఏది కూడా మనకి ఉండదు. నివసించడానికి యోగ్యమైనది ఏది కూడా అక్కడ ఉండదు. ఇప్పుడు దేవుడు ఫిలిప్తో చెప్తున్నాడు, నీ అవసరతలు విడిచిపెట్టి, నీ అక్కర్లు విడిచిపెట్టి, నీకున్నటువంటి ఆ ఆహ్లాదమైన కంఫర్ట్ పరిస్థితులను విడిచిపెట్టి, తృప్తి చెందే పరిస్థితులను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి బయలుదేరి వెళ్ళాలో తెలుసా? అరణ్యంలోనికి బయలుదేరి వెళ్ళు. తెలుసు, అరణ్యంలోనికి బయలుదేరి వెళ్ళు. చాలా మంది కంఫర్ట్ లైఫ్ కోరుకుంటారు. కంఫర్ట్ లైఫ్ అంటే ఏంటో తెలుసా? తృప్తి కలిగినటువంటి ఆ యొక్క జీవితాన్ని కోరుకుంటారు చాలా మంది. తృప్తి కలిగిన జీవితాన్ని కోరుకుంటారు. కష్టపడడానికి ఇష్టపడరు ఈరోజు చాలా మంది. తృప్తి కలిగినటువంటి జీవితాన్ని, కంఫర్ట్ ని కోరుకుంటారు. దేవుని పనిలో మన కంఫర్ట్ ని ఏమాత్రం కోరుకోవడానికి వీలు లేదు. కష్టపడాలి, తృప్తి పడద్దు, తృప్తి చెందొద్దు. మనం దేవుని పని విషయంలో మనం అసలు తృప్తి పడకూడదు. కంఫర్ట్ మనం కోరకూడదు. విలాసవంతమైన జీవితాన్ని మనం కోరుకోకూడదు. విలాసవంతమైన జీవితాన్ని మనం కోరుకోకూడదు. నీకు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు కష్టపడడానికి ఏం అవట్లేదు, ఇష్టపడట్లేదు. అందుకే నీకు విలాసవంతమైన జీవితం కావాలి. ఈరోజు సంఘాలు విస్తరించబడడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసులు విలాసవంతమైన జీవితాలు కోరుకుంటున్నారు. ఈరోజు విలాసవంతమైన జీవితాలు కోరుకుంటున్నారు. ఈరోజు పూర్వ దినాల్లో ప్రార్థన స్వార్థ కూడికలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు స్వార్థ కూడికలంటే నన్ను తీసుకుని వెళ్ళి రెడ్డిగడపురం ప్రాంతంలో నడక మీద తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉండడానికి 2 రోజులు వస్త్రాలు తీసుకెళ్ళిపోయి మీటింగుల్లో మాకు నిద్ర వస్తే ఆ మీటింగులో మమ్మల్ని పడుకోబెట్టి రాత్రి 12 అయిన దాకా అలా మీటింగుల్లో ఉండి ఆ మీటింగ్ స్థలంలోనే అక్కడే పడుకునేవాళ్ళు. 2 రోజులు వాళ్ళు పెట్టిన ఆహారం తిని ఆ 2 రోజులు మీటింగ్లు అయిపోయిన తర్వాత కానుకలు సమర్పించేసి వీళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు లేకపోతే మళ్ళీ తిరిగి ప్రయాణం, మమ్మల్ని భుజాలు వేసుకొని తిరిగి మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చారో తెలుసా? ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు నడుచుకుంటూ. ఈరోజు ఎంతమంది నడుస్తున్నారు? నడిచి ఎంతమంది స్వార్థ ప్రకటన చేయగలుగుతున్నారు? ఈరోజు బడులన్నా కూడా స్వార్థ ప్రకటన చేయలేం. మనం నడవడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు చాలా మంది ఎక్కడి నుంచి అక్కడికి నడవడానికి ఇష్టపడట్లేదు. అమ్మ పలానా దగ్గర ప్రార్థన అంటే ఏమవుతావు ఈ చీకట్లో? ఇష్టపడట్లేదు నడవడానికి. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు ఈరోజు. విలాసవంతమైన జీవితాన్ని, శరీరానికి సుఖం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మనం పత్రం అయిపోయినట్టే. శరీరం ఎప్పుడు సుఖాన్ని కోరుకోకూడదు. శరీరం ఎప్పుడు దేన్ని కోరుకోవాలండి? కష్టాన్ని కోరుకోవాలి. అందుకే మీ శరీరాన్ని మీరు నల్లగొట్టుకోండి అంటాడు. మనం మన శరీరాన్ని ఏం చేస్తూ ఉండాలి? నల్లగొడుతూనే ఉండాలి. నల్లగొడుతున్నాం. సుఖానికి అలవాటు చేస్తావా అంతే. నీ శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి ఇష్టపడాలి. ఇప్పుడు ఫిలిప్ గారికి టెస్టింగ్, పరీక్ష. వెళ్తాడా? వెళ్ళడా? నాలంటోడు ఏమంటాడు తెలుసా? అయ్యా, పక్కన వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ పరిస్థితి ఇక్కడ బాగుంది, ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఇంకా అనేకులు వస్తున్నారు ఇక్కడికి, మీరుంటే ఇంకా బాగుంటుంది. ఇలా అభివృద్ధి చెందుతున్న క్రమంలో మీరు మమ్మల్ని విడిచిపోతే మా పరిస్థితి ఏంటి? నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. ఇది మీ పనా? ఇది నిజంగా దేవుని స్వరమా కాదా అని పక్కన వాళ్ళు అంటున్నారా అని ఎవరు మేము పెడతామో తెలుసా? మన నెపాన్ని. మనలో ఉన్న గొప్ప మైనస్ ఇది. డైరెక్ట్ గా మనం చెప్పుకోవాలి దేవునికి, అయ్యా నాదే తప్పయ్యా, నాదే లోపమయ్యా, నేను అంత దూరం ప్రయాణం చేయలేనయ్యా, నేను అంత దూరం వెళ్ళలేనయ్యా. డైరెక్ట్ గా ఒప్పుకుంటే మాట్లాడదు
పండుగ నువ్వేనా అని ఆదామును అడిగినప్పుడు ఆదాము తెలుసు, నీవిచ్చిన ఈ స్త్రీయే. ఆమె తిని నన్ను కూడా ఏం చేసింది, తినిపించింది. నువ్వు తిన్నావుగా, నేనే తిన్నానని చెప్పరాదు, ఒప్పుకోమన్నమాట. ఏం చేస్తామంటే పక్కన వాళ్ళ మీద పెట్టడానికి ఇష్టపడతాం. చాలాసార్లు ఏం చేస్తామండి, పక్కన వాళ్ళ మీద. అయ్యా ఒకవేళ నేను ఈ ప్రదేశాన్ని విడిచిపెడితే నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, నా బంధువులు ఏమనుకుంటారు, నా స్నేహితులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఎంతవరకు మనుషులు ఏమనుకుంటారు అన్నది ఆలోచన. నేను ఈ పని చేయకపోతే నా బంధువులు ఏమనుకుంటారు అన్నయ్యా, నేను ఈ పని చేయకపోతే నా బంధువులు ఏమనుకుంటారు, నేను ఈ వస్త్రాలు వేసుకోకపోతే నా స్నేహితులు ఏమనుకుంటారు, నేను ఈ హెయిర్ స్టైల్ తీసుకోకపోతే నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, నేను ఈ రకమైన పూలు పెట్టుకోకపోతే నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఈ రకమైన చీర కట్టుకోకపోతే నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు కాదు, దేవుడు ఏమనుకుంటాడు అనుకోవాలని నిన్ను గురించి. హల్లెలూయా. మనుషులు ఏమనుకుంటే ఏంటంటే దేవుడు అనుకోవాలా, వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు కదా అని వాళ్ళని బట్టి నువ్వు మారుకో, దేవుని బట్టి నువ్వు మార్చబడాలి. హల్లెలూయా. ఎంతవరకు మనుషుల మీద వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని ఇదే ఆలోచనే. కానీ ఎప్పుడైనా దేవుడు నా భక్తిని చూసి, ఎప్పుడైనా దేవుడు నా ప్రార్థన చూసి, నా వస్త్రధారణ చూసి, నా మాటతనాన్ని చూసి, నా భక్తిని చూసి అసలు దేవుడు ఏమనుకుంటాడు అని ఆలోచన చేసావా? లేదు. పక్కనోడు ఏమనుకుంటాడు అనే ఆలోచన, పొరుగువాడు ఏమనుకుంటాడు అనే ఆలోచన, నా బంధువులు ఏమనుకుంటారు అనే ఆలోచన, నా స్నేహితులు ఏమనుకుంటారు అనే ఆలోచన కాదు. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు పక్కన పెట్టు. దేవుడేమనుకుంటున్నాడో ఆలోచన చెయ్యి. దేవుడేమనుకుంటాడు, దేవునికి ఇష్టమైన కార్యం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. యెహోషువ ఏమంటాడు తెలుసా, మరి మీరు సేవించకపోయినా దేవుణ్ణి నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాను. హల్లెలూయా. వాట్ ఏ గ్రేట్ డిసిషన్, వాట్ ఏ గ్రేట్ డిసిషన్. గొప్ప నిర్ణయం అతను తీసుకున్నాడు. మీరు ఏమైపోయినా పర్లేదు, నాకు తీర్మానం చేసుకున్నాడు అంతే. శద్రకు మెషకు అభ్యర్థులు కూడా తీర్మానం చేసుకున్నాడు, మీరు ఏమి చేసినా పర్లేదు, మమ్మల్ని అగ్నిగుండంలో పడేసినా, మా వెంట్రుకలు కాలిపోయినా, మా దేహము కమిలిపోయినా, మేము నామరూపాలుగా మత్స్య బొగ్గుల్లాగా అయిపోయినా మాకు బాగలేదు, మా దేవుడు రక్షించకపోయినా మేము సేవించుతున్న దేవుడు సమర్థుడు. తీర్మానం చేసుకున్నారంతే. ఏమైనా చెయ్యి, నా ప్రాణం తీసుకోవాలి, నా పిల్లల ప్రాణం తీసుకోవాలి, అందరి ముందు నన్ను న్యూడిగా వస్త్రాలు లేకుండా పీరుడుగా చేసుకోవాలి. ప్రాణం పోయిన భక్తి విషయంలో తృప్తించగలేదు వాళ్ళు. హల్లెలూయా. కంఫర్ట్ ని కోరుకోలేదు, కంఫర్ట్ కోరుకోలేదు. అందుకే నలుగురు అయ్యారు. నలుగురు ఆ దేశం అంతటి ఏం చేశారు తెలుసా, దేవుని వైపు త్రెప్పగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురే అగ్నిలో వేయబడ్డారు, నలుగురు అయ్యారు. ఆ నలుగురు ఎవరయ్యారు, దేశం అంతటిని ప్రభువు వైపు నడిపించగలిగారు. అది దమ్మండి, అది ధైర్యం క్రైస్తవుడికి కావాల్సిందే. నీతి మాటలు ఎన్నో చెప్తాం మందిరానికి వచ్చి, నేనున్నా పాస్ గారు మీ ఎనకమాల అటువంటి అసలు నమ్మకూడదు. మీరు స్తోత్రం చెప్పండి. అర్థమైంది నా మాట మీకు? నేనున్నాను ఎనకమాల అనేవాడు అసలు మీరు నమ్మద్దు. యోధ కూడా నేనున్నానయ్యా నీ పక్కన అన్నాడు, కానీ యోధన ఏం చేశాడు, వెన్నుపోటు పొడిచాడు. నేనున్నా, నీకు పర్వాలేదు, నేను చూసుకుంటా. అసలు అటువంటి మాటలు మీరు నమ్మద్దు. అటువంటి ఎంత వీలైతే అంత దూరాన్ని పెట్టడం చాలా మంచిది. అర్థమైంది నా మాట? కొంతమందికి బాధకరంగా ఉండొచ్చు. బాధలో స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మో అయ్యగారు మీరు అట్లా చెప్తే అంటండి, అసలే మీ వద్ద కలిసి పెరిగే, ఏ కూర వేసుకుంటే ఆ కూర వేసుకొని తిన్నాం. అటువంటి పక్కన పెట్టబట్టి ఇప్పుడు ఎట్టా, మరి పెట్టాలి తప్పదు. వాడు మరి పుడిసే తనకి వాళ్ళు పోటు ఎవడో కాదు, మన వీక్నెస్, మన బలహీనతలు ఎవరికి తెలుస్తాయండి? ఎలా తెలుస్తాయి? మన బలహీనతలు, మన వీక్నెస్ ఎవరికి తెలుస్తుంది? మన పక్కన వాడికే. కాబట్టి ఆడైతేనే కరెక్ట్గా దించుతాడు బాణాన్ని. ఎన్టీ రామారావు గారిని ఎవడ పుడిచాడండి?
స్తోత్రం చెప్పండి, ఇది గట్టిగా చెప్పండమ్మా. హల్లెలూయా. ఇద్దరే కదా నేను ఎవరు చెప్పాను తెలుసా? సొంత బాడీ కలిస్తే కనుక తృప్తి పడద్దు. దేవుని పరిచర్య తృప్తి పడద్దు. సౌఖ్యాన్ని కోరుకోవద్దు. మనం వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు కాదు, దేవుడు ఏమనుకుంటాడు నా గురించి అని ఆలోచన చేయాలి. నిలబడాలి, వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నిలబడాలి, వెళ్ళాలి. నిలబడి అక్కడ ఉండకూడదు. ఏం చేయాలి? మనం కదలాలి. దేవునికి స్తోత్రం. వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అరణ్యములోనికి వెళ్ళాలి. అరణ్యములోనికి వెళ్ళాలి. సుఖాన్ని సౌఖ్యాన్ని విడిచిపెట్టి అరణ్యంలోనికి వెళ్ళాలి. యెరూషలేము నుంచి ఆ గాజా పట్టడానికి అరణ్య మార్గంలో ఎన్ని కిలోమీటర్ల దూరం పట్టుతుందంటే 79 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? 79 కిలోమీటర్లు. ఈ 79 కిలోమీటర్ల నుంచి యెరూషలేము నుంచి గాజాకి వెళుతున్నాడు ఐథియోపియా నపుంసకుడు. అతను దేని మీద వెళుతున్నాడు? రథం మీద వెళ్తున్నాడు. ఫిలిప్పును దేని మీద వెళ్ళమన్నాడు దేవుడు? అరణ్యం వెళ్ళకుండా వెళ్ళమన్నాడు. మరి అతను కలుసుకోవాలి కదా. ఎంత దూరము? 79 కిలోమీటర్లు. ఎలా వెళితే అతను చేరుకోగలడు? ఇప్పుడు అతను గుర్రం మీద వెళ్తున్నాడు అంటే ఆ గుర్రం కన్నా స్పీడ్ గా పరిగెత్తే గుర్రాన్ని ఇతను ఎంచుకోవాలి. కానీ ఇతను దేని మీద ప్రయాణమై వెళుతున్నాడు తెలుసా? దడక కాదండి, రన్నింగ్, పరిగెత్తుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తుతున్నాడు తెలుసా? 79 కిలోమీటర్లు. హీస్ రన్నింగ్, కదులుతూ ఉన్నాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. సావుకుని కష్టము ఎవరికి రాదు తెలుసా? కొన్నిసార్లు సావుకుని జీవితంలో ఎన్ని కష్టాలుంటాయో ఎన్ని నష్టాలుంటాయో తెలియదండి. మేము బాగానే ఉంటాం, పక్కనోడు ఎవడో మాట్లాడుతూ ఉంటాడు. ఏమైనా మాట్లాడితే తెలుసా? వెళ్ళి పెడుతున్నావుగా బాగాడికి, వెళ్ళి పెడుతున్నావుగా బాగాడికి, బియ్యం ఎత్తున్నావు, డబ్బులు ఎత్తున్నావు, ఇంకేనాడికి తక్కువ, నువ్వు బాగా ఉంటావు, నేను బాగా ఉంటావు. ఆడెవడో మాట్లాడతాడు, అసలు ఆడికి ఇద్దరికి సంబంధం ఉండదు. నువ్వు వెళ్ళిపోయి నిజమే కదా, నేను ఇచ్చిన దాన్ని బట్టి నేమో పాస్టర్ గారు అభివృద్ధి అయిపోతున్నావు, నేను ఇచ్చిన దాన్ని బట్టి ఏమో పాస్టర్ గారు దీవించబడిపోతున్నావు. కాదు, దేవుడు నువ్వు కాకపోతే నీ ప్లేస్ లో మరొకడు పెడతాడు. హల్లెలూయా. నేను అనే గర్వాన్ని వస్తే ఆ గర్వాన్ని అనొచ్చడానికి నీ ప్లేస్ లో నీ కన్నా బలమైన వాడిని దేవుడు పెడతాడు. హల్లెలూయా. నువ్వు కానీ పోషించేది దేవుణ్ణి, కాకులు పోషిస్తే దేవునికి స్తోత్రం. నువ్వు కానీ పోషించేది దేవుని సాకుని, కాకులు పోషిస్తాయి. విధవరాలు పోషిస్తుంది, విధవరాలు పోషిస్తుంది. సాకుని జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయో మీకు తెలియదండి. సాకుని జీవితంలో ఎన్ని నష్టాలు ఉంటాయో తెలియదండి. దేవుడు చెప్తున్నాడు, ఒకరోజు ఒక వారంలో భోజనం మానే పలానా అమ్మాయికి అనారోగ్యంతో బాధపడుతున్న అవకాశం నువ్వు 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. వీడికి ఇలా తెలియదుగా, సాకుడు నిజంగా తినేస్తాడేమో అనుకుంటారు. సాకుడు 7 రోజులు ఉపవాసం ఉండయ్యా, పలానా కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుందంట, మరణకరమైన రోగంతో బాధపడుతుందంట, అవరు స్వస్థపరచు 7 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కలిసి